నువ్వు చేసే దేవుని దగ్గర ఒప్పుకొని పాపాలు ఒప్పుకుంటావు చూడు, నువ్వు ఏదైతే నీ పాపాలు ఒప్పుకుంటావో, ఆయన రక్తము చేత కరగబడతావో, దాంతో ఆయన కృప చేతి నువ్వు ఎక్కడి లోకంలోకి వస్తావు అని తెలిసింది. బట్ ఏమర్థమవుతుందో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేసే సమస్తము దేవునికి తెలిసిపోతుంది. మనం ఏది చేసినా దేవునికి తెలిసిపోతుంది. అందుకే చాలా మంది అనుకుంటారు మంచి పనులు అంటే 10 మంది పేదలకి అన్నం పెడితే బాగుంటుంది, అవి మంచి పనులే. కానీ ఇంటిలో కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ముందు దేవుడు ఇచ్చిన సమస్తాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు అక్కడ అడుగుతాడు. ఎందుకంటే కయీను తన తమ్ముడిని చంపేసినప్పుడు నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. అంటే దేవుడు అడుగుతారా అంటే అడుగుతారు, ప్రతి దాన్ని అడుగుతారు. అంటే నీ చేతుల కష్టాజీతం అనుభవించదు. నిశ్చయంగా నీ చేతుల కష్టాజీతాన్ని ఏం చేస్తావు? అనుభవిస్తావు. అంటే అర్థం, నువ్వు బయటికి వెళ్ళావు, బయటికి వెళ్తే పని చేస్తే జీతం వస్తుంది, అది నీ కష్టం. నీ కష్టానికి వచ్చిన డబ్బులు అంటే నీ కష్టం. నువ్వు అది అనుభవించాలంటే దేవుడు దీవిస్తేనే అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే నీ కష్టపడినా ఒకవేళ ఆ డబ్బులు ఒక దొంగ కన్నం వేసి తీసేయడం కానీ, లేని పక్షంలో ఒక హాస్పిటల్ పాలు అయిపోవడం కానీ, ఒక అనారోగ్య పాలు అయిపోవడం కానీ, ఆ వచ్చిన డబ్బు అలా పోతూ ఉంటుంది. మీకు అర్థమైందా? దేవుడు దీవిస్తే మన కష్టాజీతం మనం అనుభవిస్తాం, అంటే మనకు వాడబడుతుంది. విశ్వాస యాత్ర అనేది కొంతకాలం సాగుతుంది. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్మితే కష్టాలు ఉండవని, బాధలు ఉండవు అనుకుంటారు. అది కాదు అర్థం. యేసయ్యని నమ్ముకుంటే ఆ కష్టాలు వస్తాయి, కానీ వాటిని జయిస్తావు. నీకేం కీడు కలని కాపాడు, నీకు పాఠాలు నేర్పిస్తారు. ఇప్పుడు ఎందుకంటే మన పరలోకం వెళ్ళాలంటే అది మామూలు స్థలం కాదు, అది పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలానికి ఒక ప్రిపరేషన్ కావాలి, సిద్ధపాటు కావాలి. ఎలా పడతాను వెళ్ళకూడదు. అందుకే దేవుడు భూమిపై ఏం చేస్తారంటే భక్తులందరికీ కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. ఈ పాఠాల్లో వచ్చేవి కష్టాలు. అయితే ఈ కష్టాలు బ్రతకంతో ఉంటాయంటే బ్రతకంతో ఉండవు, కొంతకాలమే ఉంటాయి.